హాయ్ గాయ్స్. బీజేపీ పార్టీ 27 సంవత్సరాల తర్వాత 27 ఇయర్స్ తర్వాత న్యూఢిల్లీలో గెలిచింది. అంటే 1998లో బీజేపీ పార్టీ న్యూఢిల్లీలో ఓడిపోయింది. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్, ఆనియన్ ప్రైస్ హైక్ వల్ల అప్పుడు బీజేపీ ఓడిపోయిందని అందరూ అంటారు. 27 సంవత్సరాల తర్వాత 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అక్కడ గెలిచింది. గెలవడానికి ప్రధానమైన రీజన్స్ బీజేపీ పార్టీ యొక్క మైక్రో లెవెల్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్, ఇవన్నీ బీజేపీ యొక్క సంఘాల యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క 10 ఇయర్స్ రూలింగ్ వల్ల వాళ్ళకు ఉండే సాధారణమైన యాంటీ ఇన్కంబెన్సీ, ఇవన్నీ కారణాల వల్ల అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. అన్నిటికంటే ఇక్కడ గేమ్ చేంజర్గా గెలిచింది 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్. అంటే 12 లక్షల లోపు ఉన్న వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ వర్తించడాన్ని ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఢిల్లీలో మధ్యతరగతి వాళ్ళు, ఐటీ కంపెనీ చేసుకునే వాళ్ళు ప్రభుత్వం దొరకడం వల్ల 12 లక్షల లోపు వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం పొందడం వల్ల అది చాలా వాళ్ళకు ఉపయోగపడింది. అంతేకాకుండా యమునా నది ప్రక్షాళన అనే అంశం కూడా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేది చాలా ముఖ్యం. న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి గెలిచిన పరేష్ వర్మ, అంటే అరవింద్ కేజ్రీవాల్పై గెలిచిన పరేష్ వర్మ గారు ముఖ్యమంత్రి అవుతారా, స్మృతి ఇరానీ గారు ముఖ్యమంత్రి అవుతారా? ఇంతకుముందు ఢిల్లీలోని బీజేపీ పార్టీ లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి గెలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది ఇక్కడ రకరకాల మంది పేర్లు వినిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు పరేష్ వర్మ గారు కానీ, గౌతమ్ గంభీర్ గారు కానీ ముఖ్యమంత్రి కావచ్చని అనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు గెలిచిన అరవింద్ కేజ్రీవాల్ కూడా అతను న్యూఢిల్లీ వ్యక్తి కాదు, హర్యానా చెందిన వ్యక్తి. న్యూఢిల్లీ అనేది దేశ రాజధాని కాబట్టి అక్కడ సిటిజన్కి ఉన్న అక్కడ ఓటు హక్కు ఉన్న ఎవరైనా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని చాలామంది చెబుతున్నారు. సో దీని ప్రకారం అక్కడ ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. న్యూఢిల్లీలో సిటిజన్గా ఉన్న ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు.